హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈరోజు మనము గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము, 1 కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనం, గలతీలకు 6వ అధ్యాయము 7వ వచనము, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనము. ఈ రెండు వచనాల్లో మోసపోకుడి అనేటువంటి పదం రెండు రాసింది పౌలే. మోసపోకుడి అనేటువంటి పదము పౌలు ఈ రెండు సందర్భాల్లో ఉపయోగించాడు. రెండే కాదు, ఇంకా చాలా సందర్భాల్లో కూడా ఈ మోసపోవుట అనేటువంటి విషయాన్ని గురించి పదే పదే అపోస్తలులు, ప్రవక్తలు మనకి తెలియజేశారు. ఈరోజు దీని గురించే మనము ఆలోచన చేయబోతున్నాం. మోసపోకుడి. మోసపోకుడి. మనము లోకంలో చూసిన ముందుగా మనము లోకాన్ని మనము నేర్చుకొని లోకంలో జీవించి ఆ తర్వాత దేవుణ్ణి నమ్ముతాం. కాబట్టి ముందు లోకంలో మనం జీవించేటప్పుడు ఇలాంటి మోసాలు ఎన్నో మనం చూసాం. ఈ మోసము, ఇతర వ్యక్తులను మోసగించుట అనేటువంటి విధానము ఎక్కడ ప్రారంభించబడింది? ఏదేని తోటలో ప్రారంభమైంది. సాతానుడు హవ్వను మోసగించాడు. హవ్వను మోసగించాడు. అంటే ఏదేని తోటలో ప్రారంభమైనటువంటి మోసము ఇది కొనసాగుతూనే ఉంది. సాతాను చేతిలో అవ్వ మోసపోయింది. అవ్వ ఏం చేసింది? ఆదాముని ప్రేరేపించింది. మోసం వైపునకు ఆదామును ప్రేరేపించింది. ఆదాము అతను కూడా ఆ మోసానికి బలైపోయాడు. అలాగున్న మనుషులు తమకున్నటువంటి జ్ఞానంతో ఎదుటి వ్యక్తులకు ఉన్నటువంటి బలహీనతను బేస్ చేసుకొని మోసగిస్తూనే ఉన్నారు. మోసగించడం మనకు తెలుసు కదా. ఏదో చెప్తారు కానీ తర్వాత ఏముండదు. అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళు ఉన్నారు. చూడండి, అమ్మాయి బాగుంది, చక్కగా ఉంటుంది, మంచి బుద్ధి గల అమ్మాయి అని పెళ్లి చేసే సందర్భాలు ఉన్నాయి. అలా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అబ్బాయి మంచోడు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత మోసపోయిన సందర్భాలు ఉంటాయి. అంటే మోసం అనేటువంటిది ప్రతి దాంట్లో కనబడుతూనే ఉంటుంది. ఏదైనా వస్తువు అమ్మేటప్పుడు కూడా బాగా పనిచేస్తుందని అంటారు, తర్వాత అది పనిచేయదు. అయ్యో మోసపోయామంటారు. కొంతమంది బంగారం అని చెప్పి చూడండి గిల్టీ వస్తువులను అమ్ముతారు. వీళ్ళు బంగారం అనుకుంటారు, ఆ పై పోతే బంగారం, లోపలంతా వేరే, తర్వాత లబోదివ్వు అంటారు. ఇలా మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉన్నారు. దాని గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. మనం నేర్చుకుంటుంది లోకంలో జరిగేటువంటి మోసం గురించి కాదు, క్రైస్తవంలో జరుగుతున్నటువంటి మోసాలు, లేదా దేవుని యొక్క మార్గంలో జరుగుతున్నటువంటి మోసాలు, వీటి గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. ఇక్కడ మోసపోకుడి అని చెప్పినప్పుడు దాంట్లోనే ఉంది మోసం చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని. మోసం చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని. ఇక్కడ రెండు ఉన్నాయండి. మొదటిది ఏంటంటే ఇతరుల చేత మోసపోవుట. రెండవది నీకు నువ్వే మోసం చేసుకొనుట. రెండు విషయాలు ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఈ రెండింటి గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. ముందుగా మనం చూడబోతుంది ఏంటంటే ఇతరుల చేత మోసపోవటం. ఇతరుల చేత మోసపోవటం ఇందాక చెప్పాం కదా, సాతానుతో ప్రారంభించబడింది. 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనంలో పౌలు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 2 కొరింథీ 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి
క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లనో తొలగిపోనేమని భయపడుచున్నాను. ఎలయనగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించినను. చూడండి, ఒకడు రాబోతున్నాడు, కొంతమంది వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంట, మేము ప్రకటింపని యేసును మీకు ప్రకటిస్తారు. మేము ప్రకటించిన యేసు వేరే, వాళ్ళు ప్రకటించబోయేటువంటి యేసు వేరే. చూడండి, యేసు అనగానే ఒకళ్ళే కాదు, ఆ కాలంలో యేసు అనేటువంటి పేరుతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి యేసు అనగానే నిజంగా మన దేవుడే అని అనుకుంటే పొరపాటే. రెండవది, మీరు పొందని మరి ఒక ఆత్మను. మనం పొందినటువంటిది పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ కాకుండా ఇదే పేరు మీద ఇంకొక ఆయన వచ్చి ఇంకొక ఆత్మ గురించి చెప్తా ఉంటాడు. ఈ పరిశుద్ధాత్మ, చూడండి, మనం పొందినటువంటి పరిశుద్ధాత్మ ఎప్పుడైనా కేకలేశారా? షబ్బబ్బా లబ్బబ్బా అనుకుంటే ఏమన్నా ఎగిరారా? ఈరోజు చాలామంది మాకు ఆత్మ వచ్చిందని చెప్పి ఎగురుతూ ఉన్నారు, గోల చేస్తూ ఉన్నారు. దీన్ని ఏమంటారంటే మరి ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ కాదు, అది వేరే ఆత్మ. మూడవది, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త ఒకటి ఉంది. ఏంటి ఆ సువార్త అంటే, యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, మనం పాపం చేసి దేవుని శత్రులమయ్యాము, మనం నశించిపోయాము. మన పాపాలు పోవాలంటే ఒక పరిశుద్ధుడు చనిపోవాలి. గతంలో ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైనటువంటి ఏడాది మగ గొర్రె పిల్లను దేవునికి బలి అర్పించేవాడు. అంటే ఎలాంటి దోషం లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నటువంటి ఒక గొర్రె పిల్ల, అది సంవత్సరం లోపు ఉండాలి, దాన్ని దేవునికి బలిగా అర్పించేవాడు. కానీ అది పాపం తీసేయలేకపోతుంది, కొద్దిగానే పోతుంది. అయితే మనుషుల యొక్క పాపాలు పూర్తిగా పోవాలంటే ఒక పరిశుద్ధుడు వీళ్ళందరి కోసం చనిపోవాలి. ఎవరున్నారు పరిశుద్ధులు అంటే? మనుషులు ఎవరు లేరు. అందుకే స్వయంగా దేవుడే భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి, ఆయన మానవుడిగా జన్మించి, మన పాపాలన్నీ ఆయన భరించి. ఇశ్రాయేలుకి ఒక విధానం ఉండేది. పాప పరిహారార్థ బలిగా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ మేకపిల్ల గొర్రెపిల్ల ఎలా ఉంటుందంటే, ముందుగా అది మనం తీసుకుపోయి ఈ యాజకుడికి అప్పచెప్పాలి, అంటే పాస్టర్ గారికి ఇవ్వాలి. ఆయన ఏం చేస్తారంటే, అబ్బా మీరందరూ దీని మీద చేతులు పెట్టండి అంటాడు. అంటే అది తెచ్చింది ఎవరో, తప్పు చేసిన వాళ్ళు ఆ మేకను తీసుకెళ్తారు. కాబట్టి తప్పు చేసినటువంటి వాళ్ళు ఆ మేక తల మీద చేయి పెట్టాలి. ఆయన ప్రార్థన చేస్తాడు యాజకుడు. అప్పుడు మనం చేసిన పాపం మొత్తం కూడా ఆ మేక మీదకి, గొర్రె మీదకి ట్రాన్స్ఫర్ అవుద్ది. అది దేవుడు ఏర్పాటు చేసిన విధానం. ఎలా పోద్ది అని లాజిక్ మనం ఎతకూడదు. దేవుడు ఏర్పాటు చేసిన విధానం అది. దాని తల మీద మనం చేతులు పెడితే ఆయన ప్రార్థన చేసినప్పుడు మనం చేసిన పాపాలు ఆ మేక మీద, గొర్రె మీద ట్రాన్స్ఫర్ అవుతాయి. అప్పుడు ఆ మేకను చంపుతారు. ఆ రక్తాన్ని కొంత తీసుకొని వీడి మీద చల్లుతాడు. అప్పుడు వీడి పాపం అనేటువంటిది పోతుంది. అలాగే మనందరం చేసినటువంటి పాపాలను యేసుక్రీస్తు మీదకి మనం పంపించాం. మొత్తం ఆయన మీదకి పోయినాయి. ఆయన చంపబడ్డాడు, ఆయన రక్తము చిందించబడ్డాడు. సో ఇప్పుడు మనకి బాప్తిస్మం ద్వారా పాప క్షమాపణ వచ్చింది. అంటే ఆ గొర్రెను చంపి ఆ రక్తం తీసుకొని యాజకుడు ఏం చేస్తాడంటే, పాపం చేసిన వారి మీద చిలకరిస్తాడు రక్తాన్ని. ఇప్పుడు మనము క్రీస్తు రక్తం చేత కడగబడాలంటే నీటిలో మనం బాప్తిసం పొందాలి. అందుకే పేతురు చెప్పాడు కదా, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అన్నాడు. అలాగనే 22:16 అపోస్తల కార్యములో, నువ్వు తడవుడు చేయటం ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు, లేచి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అని పౌలు చెప్పాడు. అననీయ చెప్పాడు పౌలుకి.
కాబట్టి బాప్తిసం అనేటువంటిది ఏంటంటే మన పాపాలను కడుక్కోవటం. కాబట్టి అలాగూ మనందరి పాపాలను యేసుక్రీస్తులోనికి మనం పంపించటం వలన, ఆయన చనిపోవటం వల్ల మన పాపాలకి క్షమాపణ వచ్చింది. సువార్త అంటే ఇది. యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చారు. ఆయన మనందరి పాపాలు ఆయన భరించి రక్తం చిందించి ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది సువార్త. ఇంకొక సువార్త ఉంది, వేరొక సువార్త ఉంది, అది వేరే వాళ్ళు తీసుకొస్తారు. కాబట్టి పౌలు చెప్పే మాట ఏంటంటే ఇక్కడ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, ఆ రోజు సాతానుడు సర్పరూపంలో వచ్చి హవ్వను మోసం చేశాడు. అలాగే ఇప్పుడు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమని నేను భయపడుచున్నాను. ఎవడన్నా వస్తాడేమో, మీకు మరి ఒక యేసుని ప్రకటిస్తాడేమో, మరి ఒక ఆత్మ గురించి మీకు చెప్పి మిమ్మల్ని ఒప్పిస్తాడేమో, మరి ఒక సువార్తను మీకు ప్రకటిస్తాడేమో, వాడి వల్ల మీరు మోసపోయి క్రీస్తులో నుంచి మీరు దూరం అయిపోతారేమో అని నేను భయపడుతున్నాను అంటాడు. కాబట్టి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. మొదటిది ఏంటంటే ఇతరుల చేత మనము మోసపోతాం. ఎలా అంటే ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే వారి యొక్క బోధ వలన, వాళ్ళు చెప్పేటువంటి మాటలు. ఇంకా 3 చెప్పాడు కదా. ఇతరులు వచ్చి ఏం చెప్తారంట, మరి ఒక యేసు గురించి చెప్పటము, మరి ఒక ఆత్మ గురించి చెప్పటము, మరి ఒక సువార్త. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే చూడండి, ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందాలంటే, ఒక వ్యక్తి బాప్తిసం పొందాలంటే అతనికి యేసు గురించి తెలియాలి, పరిశుద్ధాత్మ గురించి తెలియాలి, ఆ తర్వాత సువార్త గురించి తెలియాలి. ఈ 3 ప్రాముఖ్యం. సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త ఏంటంటే మనం రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడు, మన కోసం ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇతరులు వచ్చి ఏం చెప్తున్నారంటే ఈ యేసుని చెప్పకుండా, ఈ ఆత్మ గురించి మాట్లాడకుండా, ఈ సువార్త గురించి మాట్లాడకుండా వేరే వాటిని చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు. కొంతమంది ఏమో ముందే మోసపోతారు, కొంతమంది ఏమో తర్వాత. ఇప్పుడు హవ్వ అనేటువంటి ఏమో ఎప్పుడు మోసపరచబడింది? ముందు కాదు. దేవుడు వాళ్ళని పుట్టించాడు, వాళ్ళ కోసం ఏదైనా తోట వేశాడు, ఆ తోటలో కొన్నాళ్ళు వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ముందు దేవుని యొక్క సహవాసం అనుభవించారు, ఆ తర్వాత మోసపోయిందామా. అలాగనే కొంతమంది ఏమో సంఘంలోకి వచ్చిన కొన్నాళ్ళు ఉన్న తర్వాత వీళ్ళు మోసపోతారు. ఉదాహరణకి గలతీయ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి అన్నమాట. గలతీయ పత్రిక 1వ అధ్యాయాన్ని గమనిస్తే 1వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోడు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఇందా చెప్పాడు కదా పౌలు, మరి యొక్క సువార్త అని. ఇక్కడ అదే జరిగింది గలతీయ ప్రాంతంలో. ఇక్కడ అనేక సంఘాలు ఉన్నాయి. ఇది ఒక ప్రాంతం పేరు, ఊరు పేరు కాదు. గలతీయ అనేటువంటిది ఒక ప్రాంతం. పల్నాడు, మన కోనసీమ, తెలంగాణ అంటాం కదా, అలా ప్రాంతం అన్నమాట. ఈ గలతీయ ప్రాంతంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. అక్కడ పౌలు ఆల్రెడీ వాక్యం బోధించి సంఘాలు ఏర్పాటు చేస్తే కొంతమంది వచ్చి మరి యొక్క సువార్తను ప్రకటించి వారిని చెడగొట్టారు, క్రీస్తు నుంచి వారిని దూరం చేశారు. అంటే వాళ్ళు భిన్నమైనటువంటి సువార్త తట్టుకు తిరిగిపోయారు. అంటే ఈ బ్యాచ్ ఎవరంటే ముందేమో సత్యంలో ఉంటారు, ఆ తర్వాత ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి తొలగిపోతారు. హవ్వ కూడా అలాగనే ముందు దేవుళ్ళలో కొంతకాలం ఉన్న తర్వాత సాతాను మాటలిని మోసపోయింది. అయితే కొంతమంది ఉన్నారు, ఎవరు వీళ్ళంటే అన్ని జనులు. వీళ్ళు ఆల్రెడీ మోసపోయారు, దేవుళ్ళలోకి రాకతలిక వాళ్ళు మోసపోయారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే,
కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అందమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుంచి వేరుపరచబడిన వారై తమ మనసున కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. వీళ్ళు ఆల్రెడీ ముందుగానే మోసపోయారు. వీళ్ళకి నిజమైన దేవుడి గురించి తెలియదు. ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో వాళ్ళ గురించి మాట్లాడుతూ 12వ వచనంలో 2:12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు గాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుళ్ళు లేని వారునై ఉండి క్రీస్తునకు దూరస్తులే ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. అసలు లోకమందు దేవుడే లేడు మీకు అంటే వాళ్ళు ఆల్రెడీ మోసపోయారు. బొమ్మలు పట్టుకొని ఇదే దేవుడని నమ్ముతున్నారు, చెట్లను పట్టుకొని దేవుడని నమ్ముతున్నారు, జంతువులను పట్టుకొని దేవుడని నమ్ముతున్నారు, పక్షులను పట్టుకొని దేవుడని నమ్ముతున్నారు. అంటే వాళ్ళు ముందుగానే మోసపోయారు. ఆ బ్యాచ్ వేరే. అయితే కొంతమంది దేవుళ్ళకి వచ్చిన తర్వాత మోసపోతున్నారు. అంటే టోటల్గా ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాడు స్వయంగా వాడు రాకుండా కొంతమంది ఏజెంట్ల ద్వారా వాడి అనుచరుల ద్వారా వీడు ప్రజలను మోసగిస్తున్నాడు. దేవుని తెలుసుకోకుండా కొంత ముందుగానే మోసం చేస్తాడు. దేవుని తెలుసుకున్న తర్వాత కూడా వీడు ప్రజలను మోసగిస్తూనే ఉన్నాడు తన ఏజెంట్ల ద్వారా. కాబట్టి మొదటిది ఏంటంటే ఇతరులు మనకు చేసేటువంటి బోధలు, ఇతరులు చేసేటువంటి బోధ వల్ల చాలామంది మోసపోతున్నారు. లోకంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి బోధ ఏంటంటే అంటే ఈ మధ్య వచ్చినటువంటి బోధ, గతంలో కూడా మీకు చెప్పారు. ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ముస్లింలు బాగా పోట్లాడుకునేవాడు. ఆ సమయంలో పెద్దలు ఆలోచన చేసి ఒక ముస్లిం మతాన్ని సాయిబాబాగా ఏర్పాటు చేశారు. సాయిబాబా ముసలాయన ఒక ఆయన ఉంటాడు, ఆయన వాస్తవానికి ముస్లిం. ఆయన్ని వీళ్ళు ఇటు హిందుత్వంతో కలిపి హిందుత్వాన్ని ముస్లిం ఆ మతాన్ని రెండింటిని ఏకం చేయాలని ఆయన్ని దేవునిగా ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆయన బోధ ఏంటంటే, ఈ సాయిబాబా బోధ ఏంటంటే భగవంతుడు ఒక్కడే. నువ్వు అల్లా అని పిలిచినా, రామా అని పిలిచినా, యేసు అని పిలిచినా ఒకటే. దేవుడు ఉన్న దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన్నేమో కొంతమంది అల్లా అంటున్నారు, కొంతమంది రామా అంటున్నారు, కొంతమంది యేసు అంటున్నారు. పూజ చేసినా, ప్రార్థన చేసినా, ఏది చేసినా ఒకటే, ఏదైనా చేసుకోవచ్చు, అందరూ సమానమే అనేటువంటి బోధ చేశాడు ఆయన. ఈ సాయిబాబాని భారతదేశంలో హైలైట్ చేశారు. ఇదేదో బాగుంది, ఉన్న దేవుడు ఒక్కడేనంట, నువ్వు రామ అన్న తప్పు లేదు, నేను యేసు అన్న తప్పు లేదు, నువ్వు అల్లా అన్న తప్పు లేదు, అన్ని పేర్లు ఆ ఒక్క దేవునికే అని ఒక కొత్త బోధ తీసుకొచ్చారు. దీన్ని చాలామంది అంగీకరించారు. ఇప్పటికి కూడా ఈ సాయిబాబాని కొలిసేటువంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన రామాని పిలుస్తున్నావు, నేను యేసు అని పిలుస్తున్నాను, ఇంకొకటి అల్లా అంటున్నాడు. ఒకటే, అందరూ ఒకటే. పూజ చేసినా, ప్రార్థన చేసినా ఏదైనా ఆయనకే చెందుద్ది, ఇబ్బంది ఏమి లేదు, నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా. ఇది మోసం చేసేటువంటి బోధ. ఉన్న దేవుడు ఒక్కడే అయితే ఆయనకు ఒకటే పేరు ఉండాలి కదా, ఒకటే ఆరాధన ఉండాలి కదా. మామూలుగా ఆలోచన చేయండి. ఉన్నది ఒక్కడైనప్పుడు ఒకే విధానం ఉంటుంది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ అనేటువంటిది ఒకటి ఉంది, ఇండియా మొత్తం ఉన్న స్టేట్ బ్యాంకులు అనేటువంటి, ఏ రాష్ట్రంలో ఉన్నా అదే విధానాలు, అదే పేరు, అదే విధానాలు ఉంటాయి. అంతేగా రాష్ట్రాన్ని బట్టి నిబంధనలు మారవు. అలాగనే ప్రతిదీ కూడా, ప్రతి కంపెనీ కూడా, ఏ కంపెనీ అయినా సరే అది ఇండియా వైడ్గా ఉన్నా వరల్డ్ వైడ్గా ఉన్నా విధానాలు ఒకటే ఉంటాయి. మరి దేవుళ్ళలో ఎందుకుంటే విధానాలు కన్ఫ్యూజ్గా? ఉన్న దేవుడు ఒక్కడే. కొంతమందికి ఏమైనా రామాని పరిచయం చేసుకున్నాడు, కొంతమందికి యేసు అని పరిచయం చేసుకున్నాడు, కొంతమందికి అల్లా అని పరిచయం చేసుకుంటాడా? కొంతమందిని ఏమో బొమ్మలు పెట్టుకొని పూజ చేయండి అని, కొంతమంది బొమ్మలొద్దు తప్పు అని ఇలా చెప్తాడు ఆయన. ఇది నమ్మదగినటువంటి బోధ కాదు, నమ్మే బోధ కాదు, అది నమ్మదగని బోధ, అది వాస్తవం కాదు. అది ఒకడైనప్పుడు ఒకే విధానం ఉంటుంది, ఒకటే పేరు ఉంటుంది.
కాబట్టి లోకంలో ఇలాంటి బోధలు వచ్చాయి. ఆ తర్వాత మరొక బోధ ఏంటంటే, ఇది అందరూ నమ్ముతారు, ఇప్పుడు కూడా నమ్ముతారు, మనం ఎవరికన్నా మంచి చేస్తే వెంటనే చెడు వస్తుందంట. కాబట్టి ఎవరికి మంచి చేయొద్దు, నువ్వేదో నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకో. మంచి చేయటానికి పోయావా వెంటనే చెడు వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి గిలగిల కొట్టుకుంటున్నాడు. ఎవరు ముందుకు పోతే ఏమవుద్దానంటే పోలీసులు పిలుస్తారు, నువ్వెందుకున్నావు ఆ టైంలో, నువ్వెందుకు వచ్చావు, ఎందుకు పట్టుకున్నావు, నువ్వే చంపావా, ఇలాంటి క్వశ్చన్లు వేస్తారు. అందుకే మంచి చేయకూడదని చెప్పి వాడు గిలగిల కొట్టుకుంటున్నా కూడా పక్క నుంచి చూసిపోతుంటారు. అవే కాదు, లోకంలో ఈ సిద్ధాంతం అనేటువంటిది అందరిలో ఉంది, అందరూ నాటుకుపోయింది. ఒకరికి మంచి చేస్తే వెంటనే చెడు వస్తుంది, అందుకే ఎవరికి మంచి చేయకూడదు, నీ బ్రతికేది నువ్వు బతుకు. ఇది ఒక అబద్ధ బోధ. చూడండి బైబిల్ ఏం చెప్తుంది. ఒకసారి మనం గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి మనం చూద్దాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీరచన బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను నిత్యజీవమని పంట కోయను. మనము మేలు చేయటం విసుకకుందము, మనం అలయక మేలు చేస్తేమేమి, తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడలను మేలు చేయదము. బైబిల్ ఏమో ఏమంటున్నాడండి, అలయక మేలు చేయాలి, సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషంగా చూడండి సంఘస్థుల ఎడల మేలు చేయదము అని బైబిల్ చెప్తుంది. అందరికీ మేలు చేయాలి, ముఖ్యంగా సంఘస్థులకు మనం మేలు చేయాలి, అలయకుండా మేలు చేయాలి. ఒకరోజు మనం ఆ పంటను కోస్తాం అని బైబిల్ చెప్తుంటే లోకం ఏం చెప్తుందంటే మంచి చేస్తే వెంటనే చెడు వస్తుంది, కాబట్టి ఎవరికి మంచి చేయకూడదు. పలానోడు పెళ్ళి అంటే అర్జెంట్ అంటే నేను డబ్బులు ఇచ్చాను, వాడు ఎగ్గొట్టాడు. ఇలా ఏదేదో చిన్న చిన్న కారణాలు ఉంటాయి, వాస్తవమే. ఆ ఉండే కారణాలను బట్టి వీళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే ఎవరికి మంచి చేయకూడదు, ఎవరికి మంచి చేయకూడదు. మరి సిద్ధాంతం తప్ప కాదా? అసలు వాస్తవానికి మనం గతంలో కూడా నేర్చుకున్నాం, మరలా జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇతరులకు మేలు చేయాలని. చూడండి, ఒక తల్లికి 2-3 కొడుకులు ఉంటే ఇద్దరు ఆమె పాలు తాగిన వాళ్ళేగా. ఒకడు తెలివిగలడు అవుతున్నాడు, ఒకడు తెలివి తక్కువ అవుతున్నాడు. ఒకడు బాగా చదువుకొని ఉద్యోగం సంపాదిస్తున్నాడు, ఇంకోటి ఉద్యోగం రావట్లా. అంటే దాని అర్థం ఏంటి? వాడు గొప్పతనం ఏమనుందా? కాదు. దేవుడు కొంతమందిని హెచ్చిస్తాడు, ఎందుకంటే మిగతా వారిని నువ్వు ఆదరించాలని. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచ్చినారు. వారు అంటే ఇక్కడ ధనవంతులు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును. ధనవంతులు ఏం చేయాలా? మేలు చేయాలా. సత్క్రియలను ధనము గలవారును, మంచి పనులు చేసేటువంటి ధనం వాళ్ళకు ఉండాలి. ఔదార్యం గలవారును తమ ధనముల్లో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. నువ్వు ధనవంతుడు అయ్యావంటే నీ అదృష్టమో లేదా నీ జాతకం బాగా దేవుడు రాశాడో అని కాదు. అక్కడ నువ్వు ఇతరులకు ఉపయోగపడాలని, నీ డబ్బులు ఇతరులకు భాగం ఇవ్వాలని, నువ్వు మంచి పనులు చేయాలని, ఔదార్యం కలిగి ఉండాలని. ఔదార్యం అంటే ఎదుటి వ్యక్తుల మీద జాలిపడి సహాయం చేయటం. కాబట్టి దేవుడు ఒకరిని హెచ్చించే అర్థం ఏంటంటే నువ్వు ఇతరులకు మేలు చేయాలని. కాబట్టి దేవుడు చెప్పేటువంటి ఆజ్ఞ ఏంటంటే మనం ఇతరులకు మేలు చేయాలి, అలయకుండా అలసిపోకుండా మేలు చేయాలి, సమయం దొరికినప్పుడల్లా మేలు చేయాలి, అందరి ఎడల మేలు చేయాలి. కానీ లోకం మనకేం చెప్తుందంటే మంచి చేస్తే చెడు వెంటనే వస్తుంది, కాబట్టి ఎవరికి మంచి చేయకూడదు. ఇలాంటి తప్పుడు బోధలు మనకు నేర్పించారు. దేవుడు ఒక్కడే, ఆయనకి పేర్లు ఎన్ని ఉండొచ్చు కానీ దేవుడు ఒక్కడే. ఏ పూజను చేయి, ఏ ప్రార్థనను చేయి, ఆ దేవుడు వింటాడు అనే ఒక తప్పుడు బోధ ఉంది. అలాగనే మంచి చేయకూడదు అనే తప్పుడు బోధ ఉంది. మూడవది ఏంటంటే న్యాయంగా బ్రతికితే నువ్వు బ్రతకలేవు.
అప్పుడప్పుడు అబద్ధాలు ఆడాలి, అప్పుడప్పుడు మోసాలు చేయాలి, అప్పుడప్పుడు లంచాలు తీసుకోవాలి. ఇలా లోకం మనకు నేర్పిస్తూ ఉంది. చూడండి, న్యాయంగా బ్రతికితే నువ్వు బ్రతకలేవు, నీ పిల్లలకి పెళ్లి కూడా చేయలేవు, నీ జీతంతో తృప్తిగా ఉంటే. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇస్తూ ఉంటే చాలామంది వచ్చి బాప్తిసం చేసుకుంటున్నారంట. అయితే వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారంట, అయ్యా మీకు ఇప్పటి నుంచి మేము ఏం చేయాలి అని అడుగుతున్నారంట. ఇప్పటి నుంచి మేమేం చేయాలి అని అడుగుతున్నారంట. ఆ లిస్టులో 14వ వచనం సైనికులు వచ్చారంట. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. లూకా 3:14 సైనికులు వచ్చి అడుగుతున్నారంట. సైనికులు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత సైనికులు అడుగుతున్నారు, మేమేమి చేయాలి అని అడుగుతున్నారండి. అందుకు అతడు యోహాను చెప్తున్నాడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండండి. సైనికులు అనగానే వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయిగా, చూడండి, లేదా లాఠీలు ఉంటాయిగా. కొట్టే హక్కు వాళ్ళకు ఉంటుంది, చంపే హక్కు వాళ్ళకు ఉంటుంది, ఇబ్బంది పెట్టే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఈ పలానా వీడు తీవ్రవాది, మాకు అనుమానం వచ్చింది, ఈయన్ని మేము విచారించాలని చెప్పి వాడిని తీసుకెళ్ళి బాగా బాధ పెడతారు. అంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది, బాధ పెట్టే హక్కు, కొట్టే హక్కు, చంపే హక్కు సైనికులకు ఉంటుంది. కాబట్టి యోహాను చెప్తున్నాడు, ఎవరిని బాధ పెట్టొద్దు అంటే అనవసరంగా ఎవరిని తప్పు చేస్తే ఓకే, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు. కొన్ని సందర్భాలు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా మరి కేసు పరిష్కరించాలంటే చేయనుడి మీద వేస్తారు ఆ నింద. దొంగతనం జరిగిందనుకోండి, ఈయన కేసు పెడతాడు, బాగా డబ్బు ఉన్నాయన మా ఇంట్లో దొంగతనానికి కేసు పెడతాడు. వారం అయింది, నెల అయింది, 6 నెలలు అయింది, పోలీసులు ఇంకా దొంగని పట్టుకోలేదు అనుకోండి, వీళ్ళు పోయి వాళ్ళు తిడతారు. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ అమాయకుని తీసుకొచ్చి ఈడే దొంగ అండి, కొట్టేశాడండి, వాడన్ని ఖర్చు చేశాడు, ఇంక వాడి దగ్గర ఏం లేవు, ఇదిగో ఒక 5,000 మిగిలిన అని చెప్పి ఆ 5,000 వాడికి ఇచ్చి కేసు క్లోజ్ చేస్తారు. వాళ్ళకి ఆ హక్కు ఉంది, అంటే వాళ్ళ విధానం అది. అందుకే యోహాను చెప్తున్నాడు, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరి మీద అపనింద వేయకూడదు. ఆ తర్వాత 3వది ఏంటంటే, మీ జీతములతో తృప్తి పొంది ఉండండి. ఎంత వస్తే అంతో తృప్తిగా ఉండండి, లంచాలు కనబడపడొద్దు అనే విధంగా యోహాను వారికి చెప్తున్నాడు. కాబట్టి విషయం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న బోధ ఏంటంటే, న్యాయంగా ఉంటే బ్రతకలేం. న్యాయం అనుకుంటే, నీతి అనుకుంటే నీకు 3 పూట్ల తిండి కూడా ఉండదు. ఈ లోకం మనకు నేర్పించే బోధ. దీన్ని బేస్ చేసుకుని మనల్ని ఏం చేస్తారంటే, అవునండి వాస్తవమేనండి, న్యాయంగా ఉంటే బ్రతకలేమండి, పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేయలేము, ఇల్లు కట్టుకోలేము, పిల్లల్ని చదివేలేము. కాబట్టి ఏం చేయాలి, అప్పుడప్పుడు ఇలా అడ్డదారుల్లో మనము డబ్బును సంపాదించాలి. ఇది లోకం నేర్పించిన బోధ అండి. అయితే బైబిల్ ఏం చెప్తా ఉంది, 1 కొరింథీ 6వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుడు మనకు చెప్పేటువంటి మాటలు. కొరింథీ రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీకు తెలియదా అని ప్రశ్నిస్తున్నాడు. అన్యాయం చేసేవాడు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాడు. అంటే ఈ లోకంలో అన్యాయంగా జీవిస్తే రేపు పరలోకాన్ని పోగొట్టుకుంటాం. కానీ లోకం మనకేం నేర్పించిందంటే, న్యాయంగా బ్రతికితే నీ పిల్లల్ని నువ్వు పోషించలేవు, నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేవు, మంచి స్కూల్లో చదివించగలుగుతావా, వాళ్ళని మంచి జాబ్ వాళ్ళకి తెప్పించగలుగుతావా, అసలు మంచి గృహాన్ని వాళ్ళు కట్టేయగలుగుతావో న్యాయంగా బ్రతుకుతాను. కానీ దేవుడు చెప్తున్నాడు, అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. కాబట్టి లోకం చెప్పే బోధలు మనల్ని మోసం చేసే బోధలు అవి. న్యాయంగా ఉంటే బ్రతకలేరా? యోబు న్యాయవంతుడు, బ్రతకలేదా? కోటీశ్వరుడు యోబు న్యాయంగా ఉన్నాడు, కానీ కోటీశ్వరుడు. ఎలా? ఆశీర్వదించే దేవుడు అండి, ఆశీర్వదించే దేవుడు. అంతేగాని మనం అన్యాయం చేస్తే గొప్పోళం అవుతాం అని అనుకుంటే అది మన భ్రమ మాత్రమే. మరొకటి ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి మరొక బోధ ఏంటంటే, ముఖ్యంగా మగాళ్ళకి ఇచ్చే సలహా, పురుషులకి ఇచ్చే సలహా. మగాళ్ళన్నాక తాగాలి, తిరగాలి, ఆ 2 లక్షణాలు ఉంటేనే సమాజంలో గౌరవంగా ఉంటాం. నాకు తాగుడు అలవాటు లేదండి అని నేను శనసూపు చూస్తారు.
వీడే తేడా ఉందే అని అనుకుంటారు. నాకు స్త్రీతో సంబంధం లేదు, ఇప్పటిదాకా పవిత్రంగా ఉన్నాను, ఒక నా భార్య విషయంలో తప్ప ఏ స్త్రీని నేను ఆ కోణం నేను చూడను, ఆ మాటను సమాజంలో వీడే తేడా అని అనుకుంటారు. కాబట్టి సమాజంలో గౌరవాన్ని సంపాదించాలంటే తాగాలి, తిరగాలి. ఇది ఒక తప్పుడు బోధ. గ్రంథం మనకు చెప్పేది ఏంటి? చూడండి, ఒకసారి మనము త్రాగుడు గురించి గ్రంథం ఏం చెప్తుందో మనం చూద్దాం. సామెతలు 23. ఇవి మహాజ్ఞాని సొలొమోను చెప్పేటువంటి మాటలు. సామెతలు 23, 29లో ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షరసముతో పొద్దుబుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరు వారికే కదా. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి, ఎవరికండి ఇవన్నీ కూడా? ద్రాక్షరసముతో పొద్దుబుచ్చు వారికే. తాగేవారికి ఇవన్నీ వస్తాయి, గొడవలు వస్తాయి. అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే హేతు లేని గాయాలు. ఒక దెబ్బ తగిలినప్పుడు దానికి ఒక కారణం ఉండాలి కదా. ఇప్పుడు సైనికులు సైన్యంలో పనిచేస్తున్నారు, కొన్ని సందర్భాలు వాళ్ళ కాళ్ళు పోతాయి, చేతులు పోతాయి, అవసరమైతే ప్రాణాలు కూడా పోతాయి. దానికి ఒక కారణం ఉంది. శత్రువు మా చేతులు నరికేశాడు, శత్రువు మా కాళ్ళు నరికేశాడు, లేకపోతే కొండ మించి పడ్డాను, కాళ్ళు ఇరిగినాయి, ఒక కారణం ఉండాలి కదా. ఈ తాగుబోతులు ఏ కారణం ఉండదు. వాడు తాగి ఎక్కువైపు ఎక్కడో పడతాడు, ఎప్పుడు పడ్డాడు కూడా వాడు తెలియదు, ఎక్కడ పడ్డాడు కూడా తెలియదు. కాబట్టి ద్రాక్షారసం అనేటువంటి ఇలా చేస్తుందండి. ద్రాక్షారసం అనేటువంటిది చివరికి మనం చూస్తే చూడండి, కిందకు వస్తే 32వ వచనంలో పిమ్మట అది సర్పం వల్లే ఖర్చును, కట్లపాము వల్లే కాటు వేయను. ఏమైందంట? మందుకు బానిస అయిపోతే చివరికి అది నీ ప్రాణం మీదకి వస్తుంది, నువ్వు చనిపోతావు. 5వ అధ్యాయం, సామెతలు 5వ అధ్యాయంలో ఈ తిరుగుతున్నారే బ్యాచ్, ఇలా గురించి చూడండి గ్రంథం చెప్తా ఉంది, దేవుడు చెప్తా ఉన్నాడు. సామెతలు 5:8 నుంచి జారస్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకోనము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము, వెళ్ళినడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలం ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్ని ఇల్లు చేరును. తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు నీ ఆస్తి పోతుంది, నీ కష్టార్జితం పోతుంది, చివరికి నీ ఆరోగ్యం పాడైపోతుంది అని గ్రంథం మనకు చెప్తా ఉంటే, దేవుడు మనకు చెప్తా ఉంటే, లోకం ఏం చెప్తుందంటే లేదు లేదండి, మగాడన్నాక తాగాలి, మగాడన్నాక తిరగాలి, అలా ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది అని మనల్ని మోసగిస్తున్నారు. ఇది మనల్ని బేస్ చేసుకుని నిజంగా అమ్మో నాకు గౌరవం ఉండదేమో, నన్ను ఏదో తేడా అనుకుంటారని చెప్పి వీడు అలవాటు చేసుకుంటాడు. ఆ తర్వాత చూడండి, మత సంబంధంగా అంటే దేవుని యొక్క మార్గంలో మనల్ని మోసగించేటువంటి విధానంలో ఇంకోటి ఏంటంటే ఏ సంఘమైనా ఒకటే, ఇందాకేమో ఏ మతమైనా ఒకటే అనేటువంటి ఒక బోధ ఉంది కదా. అదే మాదిరి బోధ క్రైస్తవంలోకి వచ్చింది. లోకంలో ఉన్నటువంటి బోధ ఏంటంటే ఏ మతమైనా ఒకటే, యేసు అన్నా, రామ అన్నా, అల్లా అన్నా, ఏదన్నా ఒకటే, ఇబ్బంది ఏం లేదు. అదే విధానమైనటువంటి బోధ ఈరోజు దేవుని యొక్క సంఘంలోకి వచ్చింది. వీళ్ళే మాట్లాడుతున్నారంటే ఏ సంఘమైనా పర్వాలేదు, నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు, అన్ని వేసినాగా కొలిసేది, అందరూ అదే బైబిల్ కదా, ఇబ్బంది ఏం లేదు. మరి గ్రంథం అలా చెప్తుందా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, లోకం చెప్పేటువంటి బోధలు దేవుని బోధలకి సరిపోవట్లే. ఒకటి మీరు గమనించాలి, దేవుని యొక్క బోధ అనేటువంటిది 100% వాస్తవము. దేవుని యొక్క బోధ అనేటువంటిది అది జీవముతో కూడినటువంటిది. ఈ బోధలు ఉన్నవారే రేపు పరలోకం వెళ్తారు. దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచే వాళ్ళే పరలోకానికి వెళ్తారు. ఆ వాక్యానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? సాతాను ఉండేటువంటి స్థలానికి వెళ్తారు. ఇప్పుడు దేవుని బోధ చూడండి ఏం చెప్తా ఉందో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, శరీరం ఒక్కటే
ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుంటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే అనేటువంటి మాటలు 7 విషయాలు చెప్పాడు. ముందుగా స్టార్ట్ చేసింది ఏంటంటే శరీరం ఒక్కటే. శరీరం అంటే ఏంటి? అక్కడే ఉంది చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. శరీరం అంటే అర్థము అక్కడే ఉంది. 23వ వచనం, ఎఫెసీ 1:23. ఆ సంఘము ఆయన శరీరము. చాలు, శరీరం అంటే సంఘం, సంఘం అంటే శరీరం. కొలస్సై పత్రిక 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు. చూడండి, సంఘము అన్నా శరీరం అన్నా రెండు ఒకటే. శరీరం ఒకటే అంటే సంఘము ఒకటే అని. ఆ సంఘము ఆయన శరీరం. దేవుడు సంఘాన్ని తన శరీరంగా పోల్చాడు. నిన్న మన గురువారం నేర్చుకున్నాం. దేవుడు శరీరంలో మనకి అనేక అవయవాలు ఏర్పాటు చేశాడు. ఈ అవయవాలు ఎన్నున్నా కూడా శరీరం ఒకటే పని. కళ్ళు 2 చూపు ఒకటే, కాళ్ళు 2 నడక ఒకటే. అలాగనే అవయవాలు ఎన్నున్నా కూడా మన గమ్యం ఒకటే. అలాగే సంఘంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నా కూడా ఒకే విధానం ఉండాలి, ఒకే మనస్సు ఉండాలి, ఒకే పేరు ఉండాలి, ఒకే బోధ ఉండాలి, ఒకే నిరీక్షణ ఉండాలి, ఒకటే ప్రభు ఉండాలి, ఒకటే ఆత్మ ఉండాలి. సంఘము ఒక్కటే అని బైబిల్ చెప్తుంది. లోకమేమో ఏ సంఘమైనా పర్వాలేదు అని చెప్తున్నారు. అంటే మనం ఏం చూస్తున్నామంటే మోసగించటం. సాతానుడు ఏం చేశాడంటే వాడు డైరెక్ట్గా హవ్వని అటాక్ అయ్యాడు. ఇప్పుడు సాతానుడు ఏం చేశాడంటే ఏజెంట్లను పెట్టుకొని ఏజెంట్ల ద్వారా సాతానుడు తన పనిని కొనసాగిస్తున్నాడు. ఈరోజు సాతాను ఏజెంట్లు మనకి అనేక బోధలు చెప్తున్నారు. ఆ రోజు హవ్వకి సాతానుడు ఏం చెప్పాడు? మీరు సావనే చావరు. దేవుడేమో నువ్వు సస్తావని చెప్తే వీడొచ్చి మీ సావనే సావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల్లాగా ఉంటారు అని చెప్పాడు. ఈరోజు సాతాను దూతలు మన మధ్యకు వచ్చారు. మనకేం చెప్తున్నారు అని అంటే ఏ మతమైనా ఒకటే, ఏ సంఘమైనా ఒకటే, అప్పుడప్పుడు నీతిమాలిన పనులు చేయాలి, తాగాలి, తిరగాలి, ఇలాంటి బోధలు మనకు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనల్ని మోసం చేసేటువంటి బోధలు. అంటే బోధ ద్వారా మోసం చేస్తుంటారు. కాబట్టి బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్త అన్నాడు. నువ్వే వింటున్నావో జాగ్రత్త. ఎవరో చెప్తున్నారు, వాళ్ళు కూడా దేవుని సేవకులే కదా అనుకుంటే అది నీ భ్రమ. నువ్వేం వింటున్నావో జాగ్రత్త. చూడండి, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఒక దైవజనుడు, ఎవరండి ఈయన? దైవజనుడు అంటే ప్రవక్త లాంటి వాడు. ఈయనకి దేవుడి గురించి చాలా విషయాలు తెలుసుగా, దేవుడు ఎలాంటి వాడు తెలుసుగా. అయితే ఈ దైవజనునితో ఒక ఆయన ఒక అబద్ధం ఆడాడండి. 13వ అధ్యాయము 18వ వచనం. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానం పుచ్చుకున్నటకై అతన్ని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా అతను తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానం పుచ్చుకొనెను. దేవుడు ఒక దైవజనునికి స్పష్టంగా చెప్పాడు, నువ్వు బేతేలు అనేటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ అన్యాయం జరుగుతుంది, అక్కడ మోసం జరుగుతుంది, అక్కడ అబద్ధం జరుగుతుంది, కాబట్టి నువ్వు అక్కడ ఏం జరగబోతుందో శపించు అని ఒక దైవజను పంపించాడు. పంపిస్తే ఏమన్నాడంటే, నువ్వు ఎవరింటికి వెళ్ళొద్దు, ఎక్కడ నువ్వు తినొద్దు, వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకోవద్దు, నువ్వు వచ్చిన దారిని కాకుండా వేరొక దారిని రా అని చెప్పాడు. ఆడికి వెళ్ళాడు, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాడు. ఆ మాటలు చెప్తున్నప్పుడు రాజు అంట, అరే వాడిని పట్టుకోండిరా అంటే, రాజుకి ప్రజలకి వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నప్పుడు ఆ రాజు కోప్పడి అరే వాడిని పట్టుకోండి చెయ్యి చాపాడంట. ఆ చాపిన చెయ్యి అంతే ఎండిపోయిందంట, స్టక్ అయిపోయింది. ఇంకా చెయ్యి వెనక రావట్లా,
వంగట్లా లేవట్లా, ఆ చెయ్యి అంతే ఆగిపోయింది. వాడిని పట్టుకుంటారని చెయ్యి లేపాడు కదా, ఆ చెయ్యి అంతే స్టక్ అయిపోయింది. మరలా ఇతనే ప్రార్థన చేస్తే ఆ చెయ్యి బాగైంది. అప్పుడు ఆ రాజు ఇతన్ని నమ్మి, ఇతను మామూలు వ్యక్తి కాదని చెప్పి నమ్మాయా, మా ఇంటికి రాయా, నీకు భోజనం పెడతాను, మంచి బహుమతి ఇస్తాను అంటే, నీ ఇంట్లో సగం బంగారం నాకు ఇచ్చినా నేను రాను, నీ ఆస్తిలో సగం ఇచ్చిన నేను రాను, దేవుడు నన్ను ఎక్కడ తినొద్దన్నాడు, ఎవరిచ్చినా ఏం తీసుకోవద్దన్నాడు అని చెప్పి దేవుడు చెప్పినట్లుగా అక్కడ తినకుండా తాకుండా వేరొక మార్గాన వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ విన్నటువంటి ఆ ఊరిలో ఒక ముసలి ప్రవక్త ఒకడు ఉన్నాడు. ముసలి ప్రవక్త ఒకడు ఆ ఊరిలో విని ఇవన్నీ విన్న తర్వాత ఈయన ఏం చేశాడంటే అర్జెంటుగా వాళ్ళ అబ్బాయి చేత గాడిద ఒకటి ఏర్పాటు చేసుకొని గాడిద మీద పోయి ఆయన కలుసుకొని ఒక చిన్న అబద్ధం ఆడాడంట. ఏంటి అబద్ధము? నేను నీ వంటి ప్రవక్తనే, రాత్రి దేవుడు నాకు దర్శనంలో చెప్పాడు, నిన్ను నా ఇంటికి పిలుచుకొని రమ్మన్నాడు, నీకు భోజనం పెట్టమన్నాడు అని అబద్ధం ఆడాడంట. యేసు ప్రభు చెప్పాడుగా, మీరేం వినుచున్నారో జాగ్రత్త. ఎవడేది ఏడుపడతా చెప్తాడు, ఏం వింటున్నావో జాగ్రత్త. ఏం వింటున్నావు? దేవుడు రోజుకో మాట చెప్తాడా? నిన్నేమో ఎవరింట్లో తినొద్దు, ఎక్కడ తాగొద్దు అని చెప్పినటువంటి దేవుడు రాత్రి ఆయన మనసు మార్చుకొని వీడికి ఇంకో మాట చెప్తాడా? ఏమింటున్నావో? బుద్ధి ఉండొద్దా? తెలివి ఉండొద్దా? ఆయన వచ్చి నేను కూడా నీలాంటి ప్రవక్తనే, దేవుడు నాకు కనపడ్డాడు, నిన్ను పిలుచుకొని పొమ్మన్నాడగానే పోయి వాళ్ళ ఇంటికి పోయి తిన్నాడంట. దారిలో వెళ్తూ ఉంటే ఒక సింహం వచ్చి అతను చంపేసింది. కాబట్టి నువ్వేం వింటున్నావో జాగ్రత్త. అది అబద్ధమా, అది వాస్తవమా తెలుసుకోవాలి కదా. సాతానుడు వచ్చి ఏం చెప్పాడు అవ్వకి? మీరు సావనే సావరు, దేవుడు ఏమన్నాడు? మీరు సస్తారు. మరి వినేటప్పుడు జాగ్రత్తగా ఉండొద్దా? దేవుడు మమ్మల్ని సస్తావని చెప్పాడు, నువ్వే సావనని చెప్తున్నావు అని కొద్దిగా ఆలోచించొద్దా? కాబట్టి ఇతరులు మనల్ని బోధ చేత మోసగిస్తుంటారు. కాబట్టి మనము ఏమి వింటున్నాం అనేటువంటి చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు చూడండి, స్వయంగా చెప్పిన మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకొందురు. చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటిది కొద్దిగా ఆలోచన చేస్తే దేవుడు చెప్పిన బోధ ఎలా ఉంటుంది, వీళ్ళు చెప్పే బోధ ఎలా ఉంటుందని ఆ చివరికి ఫలితాన్ని గురించి ఆలోచన చేస్తే అర్థమైపోద్ది. కానీ మనల్ని ఏం చేస్తారు, ఆ ఫలితం దాకా తీసుకెళ్లకుండా. మొన్న ఒక ఆయన ఒక స్టోరీ రాశాడు, చాలా బాగుంది. ఆ స్టోరీలు ఏంటంటే, ఆల్రెడీ ఒక అతను ముఖ్యమంత్రి ఉంటాడు. వీడేం చెప్తాడంటే, వాడు సలహా ఇస్తాడు, నువ్వు ఆ ముఖ్యమంత్రిని చంపితే నువ్వే ముఖ్యమంత్రి అవుతావు అని సలహా ఇస్తాడు. వీడేం చేస్తాడు, వేరేవాడిని పెట్టుకుని వాడిని చంపుతాడు. పోలీసులు కేసు ఫైల్ చేస్తారు, దాన్ని బాగా విచారం చేస్తారు. చివరికి దొరికిపోతాడు. అప్పుడు అడుగుతాడు, నా ఆఫీసర్ అడుగుతున్నాడు, నువ్వు చంపితే ముఖ్యమంత్రి అవుతావు అని నమ్మావు, ఓకే, చంపితే ముఖ్యమంత్రి అవుతావు, ఓకే, కానీ నువ్వు హంతకుడు అవుతావు అని ఎలా తెలుసుకోలేకపోయావు నువ్వు అంటాడు. అంటే మనకు చెప్పేటువంటి బోధలు అలా ఉంటాయి. నువ్వు వాడిని చంపేస్తే ముఖ్యమంత్రి అవుతావు అన్నాడు, ఓకే, అవుతాడు, వాస్తవమే. తర్వాత ఈడే ఉంది నెక్స్ట్ లీడింగ్లో, కానీ వాళ్ళు లేకపోతే ఈడే ముఖ్యమంత్రి అవుతాడు, ఓకే, మరి హంతకుడు కాడా? చంపినందుకు ముందు హంతకుడు అవుతాడు కదా అని ఒక గొర్రెదో మేకదో తోలిచ్చింది ఆ చర్మం కప్పుకొని వాడు వెళ్ళాడు. ఆఖరికి గొంతు గుర్తుపట్టాడండి, మరి గొంతును మారవలేడుగా. ఇప్పుడంటే కొంతమంది ఉన్నారు, మనోళ్ళు ఉన్నారు కదా, మిమిక్రీ చేసేవాళ్ళు, వేరే గొంతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యాకోబుకి మిమిక్రీ రాదు కాబట్టి వాడు గొంతు వాడు మాట్లాడుతున్నాడు, మాటల్లో దొరికిపోయాడు యాకోబు. ఇది చిన్నోడు గొంతే అంటున్నాడు. ఆయనకి చూపు తగ్గింది, ఆయనకి ఇస్సాక్కి కళ్ళు పోయినాయి, బాగా కళ్ళు చూపు తగ్గిపోయింది, ముసలోడు అయిపోయాడు కదా. లేదు నాన్న, నేనే నాన్న అని చెప్పి దగ్గరకు వచ్చాడండి. పట్టుకోగానే అది మేకతోలేదు, ఈయన తెలియదు కదా, చూపు లేదు. నిజంగా పెద్దోడేలే అని చెప్పి నమ్మాడు, ఆస్వాదించాడు. అంటే కొంతమంది వేషం వేసుకొని మనల్ని మోసం చేస్తుంటారని.
కాబట్టి ఒకటి బోధ విషయంలో జాగ్రత్త ఉండాలి. రెండవది పై వేషం చూసి మోసపోయే వాళ్ళు ఉన్నారండి. మేము కూడా సేవకులమే, తెల్లగొడ్డలు వేసుకుంటారు, మేము కూడా యేసుక్రీస్తు భక్తులమే, మేము కూడా ఇదే మతము, మేము కూడా ఇదే సంఘం పేరు వేరే ఉంది కానీ మేము కూడా ఇదే అని మన మధ్యకి వస్తుంటారు. మనం ఏం చేస్తామంటే అవన్నీ చూసిన తర్వాత అబ్బా ఆరాధన ఎంత బాగుంది. మన ఒక ఆయన ఉంటున్నాడు, హైదరాబాద్ పోయాడంట సతీష్ కుమార్ దగ్గరికి. అబ్బా ఎంత బాగుంది ఆరాధన, అద్భుతంగా ఉంది, ఆ కుర్చీలు, ఆ వరుసగా కూర్చోవటం కానీ, ఆ స్టేజీ కానీ, ఆ వాక్యం చెప్పేటువంటి విధానం కానీ ఎంత బాగుంది అసలు అంటున్నాడు. అంటే పై వేషం చూసి మనము అంగీకరిస్తున్నాం. పై వేషం కాదు, వారి ఫలము, తర్వాత వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు, వాళ్ళ బోధ ఎలా ఉంది అది గుర్తించే వాళ్ళు ఎవరున్నారు? ఇలా పై వేషం చూసి మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో, ఇది సింపుల్గా నేను చెప్తాను. ఈ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశం పోయారు. వీళ్ళు పోయిన తర్వాత అక్కడ ఆల్రెడీ ప్రజలు ఉంటారు, వాళ్ళందరినీ చంపేసి ఆ దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకోవాలండి. ఆ దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసిన విధానం అదండి. వాళ్ళందరినీ చంపేసి వీళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. ఇప్పుడు వీళ్ళు యెహోషువ నాయకత్వంలో వీళ్ళు వెళ్తా ఉన్నారు. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయంలో ఇక్కడ కొంతమంది తెలివిగా ఒక ఆలోచన చేశారండి. ఆ కనాను దేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు చూడండి, 9వ అధ్యాయము 2వ వచనంలో, అంటే పైన లిస్టులో కనానీయులు, పెరిజ్జీయులు, హిత్తీయులు, అమోరీలు, హివీలు, యెబూసీయులు వీళ్ళందరూ ఉన్నారు. 2వ వచనంలో, వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయటకు కూడి వచ్చారు. అందరూ వాళ్ళ మీద యుద్ధం చేయడానికి కూడి వచ్చారంట. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు విన్నప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కొట్టబడిన ద్రాక్షరపు సిద్ధలు తీసుకొని పాతగిలి మాస్కులు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చేరి. వారు ఆహారంగా తెచ్చుకున్న భక్ష్యములు ఎండిన ముక్కలుగా ఉండేను. చూడండి, వారు గిల్గాలందలి పాలెంలో ఉన్న యెహోషువ యొద్దకును వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితో ఇశ్రాయేలుతోనూ చెప్పగా. ఇక్కడ చూడండి, వాస్తవానికి గిబియోన్ అనే ఒక పట్టణం ఉందండి. గిబియోన్ అనేటువంటి పట్టణం ఉంది. 10వ అధ్యాయంలో 2వ వచనం ఉంటుంది. గిబియోన్ అను గొప్ప పట్టణము రాజధానిలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడ జనులందరూ శూరులు. గిబియోన్ అనేటువంటి ఒక పట్టణం ఉంది, ఒక పెద్ద టౌన్ అది. ఆ పట్టణంలో చాలా మంది యోధులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు. అది రాజధానుల్లో ఎంచబడింది. అది మన హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అంటాం కదా, అలాగే ఆ కాలంలో గిబియోన్ అనేటువంటిది బాగా ఫేమస్. ఆ పట్టణస్థులు ఇవన్నీ చూస్తున్నారంట. ఇశ్రాయేల్ ప్రజలు అందరినీ ఓడించుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు, మనం యుద్ధం చేస్తే వాళ్ళ మీద గెలవలేము, కాబట్టి ఏం చేద్దామంటే ఒక నాటకం ఆడదాం అని వాళ్ళు అన్ని పాత బట్టలు వేసుకొని, చెప్పులు కూడా పాతయి, 4-5 సార్లు తెగితే కుట్టుకున్న చెప్పులు, అలాగనే వాళ్ళు తినే రొట్టెలు కూడా అవి ఎప్పుడో చేసిన రొట్టెలు ముక్కలు ఎండిపోయినాయి బాగా. ఇవన్నీ వాళ్ళు నటించి, అయ్యా మేము ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నాం, మేము అయ్యా మీ దగ్గర ఉంటాం, మేము మీతో నిబంధన చేసుకుంటాము అని వాళ్ళు అబద్ధం ఆడి వాళ్ళని మోసం చేసి ప్రమాణం చేయించుకుంటారని. ఇబ్బంది లేదు, మీరు ఈ దేశంలో ఉండండి అని వాళ్ళు ప్రమాణం చేస్తారు. 3వ రోజు తెలుస్తుందండి. 3వ రోజు ఏం తెలుస్తుందంటే, వీళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ వాళ్ళే, వాస్తవాలు మనం వాళ్ళకి చంపేయాలి, కానీ వీళ్ళు వాళ్ళు నాటకం ఆడారని చెప్పి వాళ్ళు తెలిసిపోద్దండి. అంటే ఇక్కడ యెహోషువ కానీ ఇశ్రాయేల్ కానీ పై వేషం చూసి మోసపోయారు.
ఆ చెప్పులు చూసి, ఆ బట్టలు చూసి, ఆ రొట్టెలు చూసి వీళ్ళు ఎక్కడి నుంచో దూరంగా వచ్చారులే, చెప్పులు కూడా తెగిపోయినాయి అని వాళ్ళు చూసి ఆ పై వేషం చూసి మోసపోయారు. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా పౌలు పేతురుని మిగతా కొంతమందిని చూసి వాళ్ళు కూడా మోసపోయారంట. అంటే వేషాన్ని బట్టి మోసపోవటం. మన ముందు వాళ్ళు చేసే విధానం చూసి వీళ్ళు కూడా మనోళ్ళే కదా అని మనం అనుకుంటాం. మనోళ్ళు కాదు వాళ్ళు. ఏ సంఘమైనా ఒకటే అనేటువంటి బోధనలో ఇది ఉంది. పైకి ఏమంటారంటే మేము కూడా బైబిల్ చదువుతున్నాం కదా, మేము కూడా ఈ దేవుని కొలుస్తున్నాము, మేము కూడా చెప్పేది ఈ వాక్యమే అంటారు. మరి ఇదే వాక్యం అన్నప్పుడు ఒకే సంఘం ఉండాలి, ఒకే విశ్వాసం ఉండాలి, ఒకటే బాప్తిసం ఉండాలి కదా. అది అన్నాడు, వేషం చూసి మోసపోవటం కాదు, వాళ్ళ క్రియలు చూడండి, నిదానంగా వాళ్ళని అబ్జర్వ్ చేయండి. అప్పుడు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డలు తెలిసిపోద్దండి. చూడగానే నిజంగా వీళ్ళు పాత బట్టలు వేసుకున్నారు అని చెప్పి చూడగానే ఇంకప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రమాణం చేశారంట. ఇశ్రాయేలు ప్రమాణం చేస్తే మాట తప్పరు వాళ్ళు. కాబట్టి పై వేషం చూసి మోసపోవడం. కాబట్టి మనల్ని మోసగించే వాళ్ళు బోధ వలన మోసం చేస్తారు, మనకి ఏదైతే మాటలు చెప్తారు. రెండవది మనం వేషం చూసి మోసపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పై వేషాన్ని చూసి మోసపోకూడదు. అందరూ మనవాళ్లే కాదు. అదే ప్రభు చెప్తున్నాడండి. వాళ్ళు ఏమంటారంట, గొర్రెల చర్మాలు వేసుకొని మీ వద్దకు వస్తారు, లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు, మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు. వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళ విశ్వాసం ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, ఇవి తెలుసుకున్న తర్వాత మనకు అర్థమైపోతుంది వాళ్ళు నిజమైన వాళ్ళ కాదా. కాబట్టి వేషం చూసి మోసపోకూడదు, బోధ చూసి మోసపోకూడదు. చివరికి ఏంటంటే నీకు నువ్వు మోసం చేసుకోవటం. ఇతరులు మోసగించేది ఒకటైతే, రెండవది నీకు నువ్వే మోసం చేసుకోవటం. ఇదేలా? నాకు నేను ఎలా మోసం చేసుకుంటాను? మొన్నే మనం జ్ఞాపం చేసుకున్నాం. సామెతలు 21వ అధ్యాయము, సామెతలు 21వ అధ్యాయములో సొలొమోను చెప్తా ఉన్నాడు. 11, 12 వచనాలు. 21, 11, 12. అపహాసకుడు దండింపబడుట చూసి జ్ఞానము లేనివాడు జ్ఞానం పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనులు ఏమైనదని కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. చూడండి, ఇక్కడ నీకు నువ్వు మోసం చేసుకుంటే అంటే ఎలాగంటే, మన గతంలో నేర్చుకున్నాం దీని గురించి. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి అందరూ అడుగుతున్నారు ఎలా అయిందని. ఏముందండి, స్పీడ్గా వచ్చాడు, అనుకోకుండా ఎదురుగా లారీ వచ్చింది, చనిపోయాడు. అంటే ర్యాష్గా వెళ్తే ప్రమాదం అని మన కలంలో చూసాం. అక్కడ అలాంటి ఎన్నో చూసాం. కానీ మనం మాత్రం స్పీడ్ తగ్గియం. ఎందుకు ఇతను చనిపోయాడనంటే తాగి లోపల అవయాలు మొత్తం చెడిపోయినాయండి, చనిపోయాడు. మరి అప్పుడైనా మనం తెలుసుకోవాలి కదా, తాగటం ఇంత ప్రమాదమా అని తెలుసుకోవాలి కదా. కొంతమంది భోజనానికి కూడా ఉండవు, 3 పూట్ల తిండి ఉండదు. ఏంటనంటే, ఏమండి వీడు అన్ని అప్పులు చేశాడు, ఆ జోదు పేకాట ఆడాడు, లేదా తాగాడు, తిరిగాడు, ఆస్తి మొత్తం కాజేసుకున్నాడు, ఇప్పుడు తినడానికి తిండి లేదండి అంటారు. మరి అప్పుడే నువ్వు నేర్చుకోవాలి కదా. నీకు నువ్వు మోసం చేసుకునే అర్థం ఏంటంటే, కళ్ళ ముందు నిన్ను జరుగుతున్నా కూడా చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే నిన్నువే నాశనం చేసుకుంటున్నావు, నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. వాడంటే దొరికిపోయాడుగా, నేను దొరుకుతాను. లంచాలు తీసుకుని దొరికిపోయాడు అనుకోండి, దొంగ దొరికిపోయాడు అనుకోండి, పక్కనోడు ఏమనుకుంటాడంటే వాడు అమాయకుడు కాబట్టి దొరికిపోయాడు, నేను ఎలా దొరుకుతాను, నేను దొరకను. అని వాడు తాగి అవయాలు మొత్తం పాడైపోయినాయి అంటే వాడు విచ్చలవిడిగా తాగాడు, తాగినప్పుడు తినలేదు, నేనైతే తిండి బాగా తింటున్నాను, నాకు ఇబ్బంది లేదు అనుకుంటాడు. తాగుడు మానాలనుకోడు, వాడికంటే బెస్ట్ అనుకుంటాడు, నాకేం కాదనుకుంటాడు. తిరిగితే ఆస్తి బాధ్య, ఆరోగ్యం బాధ్య, పరువు బాధ్య అంటే వాడు దొరికాడు, నేను దొరుకుతాను.
తమ్మును తాము మోసం చేసుకోవటం. యాకోబు చెప్తున్నాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండుడి. వాక్యాన్ని విని మర్చిపోతే, వాక్యాన్ని విని దాన్ని పట్టించుకోకపోతే నీకు నువ్వే మోసం చేసుకుంటావు. మనకి ఒక సంఘటన ఉందండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మనకు ఒకటి చెప్పాడు. ధనవంతుడు ఒకడు ఉండెను, లాజరు అయినటువంటి దరిద్రుడు ఒకడు ఉండెను. వాళ్ళు వాస్తవంగా భూమి మీద ఉన్న వ్యక్తులు, అది ఉపమానం కాదు, ఒక రియల్ స్టోరీ. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు? ఇందాక మనం చూసాము. ధనవంతులు ఏం చేయాలండి? ధనవంతులు ఏం చేయాలి? ఇతరులకు మేలు చేయాలి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండాలి, ఇతరులకు భాగం ఇవ్వాలి తమ ఆస్తిలో. వీడేం చేశాడంట? ప్రతిదినము బహుగా సుఖపడ్డాడు. లాజరు అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి ముందు ఉన్నాడు, వాడికి ఒక పూట భోజనం పెట్టలేదు. లాజరు అనే వ్యక్తి ఏమాలోచిస్తున్నాడంటే, కనీసం వాడు పడేస్తాడే, ఇది పాడైపోయింది, ఇది మిగిలిపోయిందని పడేస్తాడు కదా, కనీసం అది ఏరుకొని తిందాము అని చెప్పి, ఆ వేస్టేజీ తిందాము అని చెప్పి వాడు రెడీగా ఉన్నాడంట లాజరు. ఈయన ఒక్కరోజు కూడా వాడికి భోజనం పెట్టలే. చనిపోయిన తర్వాత ఏమైందంట? అగ్ని జ్వాల యాతన పడుచున్నాడంట. అప్పుడు చెప్పాడండి. ఏం చెప్పాడు తెలుసా? ఒకసారి మనం ఆ మాట చూద్దామండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 29వ వచనంలో, 16:29. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. చాలండి. మనము జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే సేవకులను ఏర్పాటు చేస్తాడు. అన్ని కాలాల్లో కూడా ఈ బోధకులు, పాస్టర్లు ఉంటారు. ప్రజలు వచ్చినా రాకపోయినా ఇల్లు ప్రార్థన పెడతారు, చర్చిలు కడతారు, సేవ చేస్తారు, ప్రజలకి నీతి మాటలు వినిపిస్తారు. ఎవడు ఎండో కానీ ఇళ్ళు వినిపిస్తారు. ఎందుకు చేశాడు దేవుడు ఆ ఏర్పాటు అంటే, వాడు ఎప్పటికైనా నేర్చుకుంటాడేమో అని. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఎలా భూమి మీద ఉన్నప్పుడు మోషే ఉన్నారు, ప్రవక్తలు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ధర్మశాస్త్రం ఉంది, దాన్ని చెప్పేవాళ్ళు బోధకులు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ మాట వినాలా, వాళ్ళు వినలా. నీ ధనములో ఇతరులకు మేలు చేయాలి, నీ ధనముతో ఇతరులకు మేలు చేయాలి, వారికి భాగం ఇవ్వాలంటే వీడు ఎలా? ప్రతిరోజు బహుగా సుఖపడ్డాడంట. నా ఆస్తిని వేరేవాడికి ఎందుకు ఇస్తాను, నేనే సుఖపడతానని చెప్పి ప్రతిరోజు వాడు బహుగా సుఖపడ్డాడంట. ఇప్పుడు వాడేం చేశాడంటే అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నాడు. చెప్పిన మాట ఇలా తనకు తాను మోసం చేసుకున్నాడు. ఏదో అనుకున్నాడు, డబ్బు ఉంటే నాకు ఇంకా తిరుగులేదు అనుకున్నాడు. ఒకరోజు చచ్చిపోయాడు. డబ్బున్నా సావు వస్తుందా? వాడికి అంతకుముందు తెలుసు కదా, డబ్బున్న వాళ్ళు చాలామంది చనిపోయారు వీడికంటే ముందు. అది చూసి నేర్చుకున్నాడా? నేర్చుకోవాలా. ప్రతిరోజు బహుగా సుఖపడ్డాడంట. ఇప్పుడు ఏమైంది? తనను తాను మోసం చేసుకున్నాడు, అగ్నిజ్వాల యాతన పడుచున్నాడు. వాడు తెలివిగా ఏం చేశాడంటే, అయ్యా సరే నా కర్మ ఇలా గాలిందిలే, నేను వెళ్ళలేదులే, అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, వాళ్ళ మధ్య ఇక్కడ రాకూడదు, అయ్యా కనీసం వాళ్ళకి చెప్పడానికైనా లాజరును పంపించయ్యా అంటున్నాడండి. అప్పుడు అబ్రహాం అన్నాడు, వాళ్ళ దగ్గర మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వినాలి. నీకే కాదు మీ తమ్ముళ్ళకు కూడా సూత్రం ఏంటంటే, అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆ వాక్యం చెప్పే వాళ్ళ మాట వాళ్ళు వినాలంతే. అంతేగాని అక్కడి నుంచి లైవ్ ప్రోగ్రామ్ చూపించటమో, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి భూమి మీద పంపించి, అయ్యో నేను అక్కడ పోయాను, ఇక్కడ నమ్మలేదు, భూమి మీద ఉన్నప్పుడు అక్కడ పోయిన తర్వాత అన్ని చూశాను అని ఎవడు చెప్పేవాడు మనకి ఎవరు ఉండరు. ఇక్కడ వాక్యం ఉంది, వాక్యాన్ని నమ్మాలంతే. వాక్యాన్ని నమ్మకపోతే నీ కర్మ ఇంకా. కాబట్టి ఈరోజు చాలామంది కూడా కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నా నమ్మట్లేదు, వాక్యాన్ని కూడా నమ్మట్లేదు. దీని అర్థం ఏంటంటే నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఒకటేమో ఇతరుల చేత మోసపోవటము, రెండవది నీకు నువ్వే మోసం చేసుకోవటం. ఒకటి వాస్తవం ఏంటంటే
చూడండి, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. 15వ వచనంలో లోకమును ప్రేమింపకుడి అని చెప్పి, లోకంలో ఏమున్నది, ఎందుకు ప్రేమించకూడదంటే లోకంలో ఉన్నది ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము. అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. చాలామంది లోకాన్ని ప్రేమిస్తున్నారు, ఈ డబ్బుని, ఈ బంగారాన్ని, ఈ ప్యాలెస్లు, ఈ బట్టలు, ఈ బంగారు నగలు, వీటిని ప్రేమిస్తున్నారు. ఇవన్నీ ఒకరోజు గతించిపోతాయి అనే విషయము వీళ్ళకి అర్థం కావట్లే. కళ్ళ ముందు ఎంతోమంది ధనవంతులు చనిపోయారు, వీళ్ళకి అర్థం కావట్లే. ఇక్కడ చెప్తున్నాడు, లోకము దాని ఆశ గతించిపోతాయి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని నమ్మిన వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇది విని కూడా మనం జాగ్రత్త పడకపోతే మనకు మనమే మోసం చేసుకుంటాం. కాబట్టి వాక్యాన్ని ఎందుకు మనకు దేవుడు వినిపిస్తున్నాడు అంటే మనం మారాలని. కాబట్టి విని కూడా మనము నేర్చుకోకపోతే నీకు నువ్వే మోసం చేసుకుంటాం. చూడండి, ఇతరుల చేత మోసపోయాము అనేవాళ్ళు బొచ్చిన మంది ఉంటారు లోకంలో. నాకు నేనే అన్యాయం చేసుకున్నాను అనేవాళ్ళు ఒకళ్ళిద్దరు కనపడతారు మనకి. సహజంగా ఎవరు అలా ఉండరు. మోసపోయాడు అని అంటే ఎవరో ఏదో చెప్పారు వీడికి, అందుకు వీడు మోసపోయాడు అంటారు. కానీ నాకు నేనే మోసపోయాను అనుకునే వాళ్ళు చాలా తక్కువ. కానీ ఈరోజు చాలామంది భక్తులు కూడా తమకు తామే మోసం చేసుకుంటున్నారు. బోధలు వింటల్లా, వాక్యాన్ని నమ్మట్లా, చూసి కూడా నమ్మట్లా. కాబట్టి నీకు నువ్వు మోసం చేసుకోకుండా, ఇతరుల చేత మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీకు తన రాజ్యాన్ని ఇస్తాడు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేస్తూ రొట్టె పిలిచే కార్యక్రమం